హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి 2025 మే నెల 15వ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్ నేను తర్వాత మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం గురువు మీకు తృతీయ స్థానంలో ఉన్నాడు. మే నెల 15వ రోజు చతురస్థానానికి గోచరిస్తాడు. చతురస్థానం అనేది గురువుకి స్థానబలము లేదు. అతిపెద్ద స్థానబలమా అంటే కాదు. అయితే మీ యొక్క రాస్యాధిపతి గురువు చతురస్థానంలో ఉండటం అనేది మంచిది. మీకు వాహన యోగము కలగడానికి, ఇల్లు కట్టడానికి, గృహప్రవేశం చేయడానికి చాలా మంచి సమయము. మీరు ఈ విషయాలు చేయాలి, వాహన యోగము ఏదైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే సెకండ్స్లో కానీ లేదా ఎలాగైనా పర్వాలేదు, మీకు ఆ యోగం అనేది కొంచెం బాగుంది. మీ యొక్క అమ్మగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా క్రమేణా తగ్గడానికి అవకాశం ఉంది. గురుగ్రహము ఈ విషయాలకు మీకు సపోర్ట్ చేస్తుంది. కొంచెం మీరు లగ్జరీగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏలినాడి శని ప్రభావం అనేది ఉంది. ఇన్ని రోజులుగా మీకు శనీశ్వరుడు మీ యొక్క వ్యయస్థానంలో ఉంటాడు. అంటే మార్చి నెల 29వ రోజు వరకు శనీశ్వరుడు మీ యొక్క వ్యయస్థానం నుంచి ఇప్పుడు మీ యొక్క జన్మరాశికి గోచరించబోతాడు. మార్చి నెల 29వ రోజు ఈ గురుగ్రహం యొక్క గోచారం అనేది మే నెల 15వ రోజు గురువు మీ యొక్క చతురస్థానంలోకి గోచరించి మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తాడు. సో శనీశ్వరుడు ఉన్నప్పుడు గురువు చూసినట్టయితే మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఉండేది. ఇప్పుడు శనీశ్వరుడు మీ యొక్క జన్మరాశికి గోచరించిన తర్వాత గురువు మీ యొక్క వ్యయస్థానాన్ని చూడటం వల్ల మీ యొక్క ఖర్చులు అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు ఏదైనా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నట్టయితే ఆ ఖర్చులు అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క ఖర్చులను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువగా ఖర్చు చేసినా అది మీ యొక్క మంచి కోసము మీరు ఖర్చు చేయడానికి అవకాశం అయితే ఉంది. శుభ ఖర్చులుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక గురువు అష్టమ స్థానాన్ని చూడటం వల్ల సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కొంచెం రిలీఫ్గా మీరు ఫీల్ అవుతారు. ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించడానికి ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు బాగుంటుందన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు కొంతవరకు మంచిగా ఉంటుంది. గురువు మీకు సడన్ ప్రాఫిట్స్ని ఇచ్చడానికి అవకాశం ఉందన్నమాట. అంటే కష్టాలలో కొంచెం మంచి ఫలితము. ఎక్కువగా కష్టపడ్డాను, ఆ కష్టానికి ఫలితం లేదని మీరు బాధపడుతున్నట్టయితే కొన్నాళ్ళకి సడన్గా ఒక శుభ ఫలితం అనేది కలగటం, సడన్గా ఒక మంచి విషయాలు జరగడానికి అవకాశం కూడా ఉంది. గురువు దశమ స్థానాన్ని చూసేటప్పుడు మీకు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. అయితే అన్నీ కూడా కొంచెం కష్టం మీదట జరుగుతుంది. కష్టం అనేది ఉంటుందన్నమాట. స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు మీకు వ్యయస్థానంలో నుంచి మీ యొక్క జన్మరాశికి గోచరించిన తర్వాత కొంచెం భారంగా మీరు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే మీ యొక్క రాస్యాధిపతి గురువు కాబట్టి మీకు కొంచెం జ్ఞానం అనేది ఉంటుంది. యూజువల్గానే మీరు జ్ఞానంతో ఉన్నట్టయితే మీ యొక్క గ్రహస్థితులను మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో అయితే గురు బలం మీకు కొంతవరకు బాగానే ఉంది. గురు దృష్టి అనేది మీకు చాలా వరకు సహకరించే విధంగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. మీకు చాలా వరకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. గురు దృష్టిల యొక్క అనుగ్రహం బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.